ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఒకవేళ ఈ ఉదయాన ఏదైనా కృంగే పరిస్థితి మీ జీవితంలో ఉన్నా, కొరత మీ జీవితంలో ఉన్నా, లేమి మీ జీవితంలో ఉన్నా, దేవుని వాక్కు మీకు జీవాన్ని ఇస్తుంది. దేవుని వాక్కు ఎంత శక్తి కలిగిందంటే ఎండిపోయిన జీవితాలను సైతము జీవింపచేస్తుంది, సమృద్ధితో నింపుతుంది. ఆ యొక్క సృష్టికర్త మాట మిమ్మల్ని సంధిస్తూ ఉండగా ఆ మాటను గట్టిగా పట్టుకోండి. తప్పకుండా బ్రతికించే మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది, మిమ్మల్ని నడిపిస్తుంది. అదేవిధంగా మీరు ఇంకెవరైనా సమస్యలు గుండా ప్రయాణిస్తూ ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు తప్పక ప్రార్థిస్తాం. మిమ్మల్ని దేవుని చేతులకు అప్పగిస్తున్నాము. దేవుడే మీ యొక్క ప్రతి సమస్యకు సొల్యూషన్, మీ యొక్క ప్రతి కన్నిటికీ ఆయన దగ్గర జవాబు ఉంది. భయపడకండి, దిగులు పడకండి, దేవునిపై ఆధారపడండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఉదయాన ప్రభు మనతో మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎంతో శక్తి కలిగిన మాట ద్వారా ఈరోజు మనల్ని బలపరుస్తున్నాడు దేవుడు. కృంగిపోతూ, నలిగిపోతూ, అనేక భయములతో, అనేక చింతలతో ఉన్న మీకు దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని, తన ప్రణాళికను తెలియజేస్తున్నారు. మీ పరిస్థితి ఏదైనా దాని కొరకు మీరు కంగారు పడకండి. ఎందుకంటే దొంగతనము, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. అయితే నేను వచ్చింది మాత్రం మీకు జీవము కలగడానికి, ఏదో మామూలుగా జీవం ఇవ్వడానికి కాదు, కానీ అది సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చానని ప్రభు మీతో మాట్లాడుతున్నారు. దొంగ అంటే శత్రువైన సాతాను. నిజమే, మీ జీవితంలో ఒకవేళ గర్జించు సింహం వలె నిన్ను, నీ కుటుంబాన్ని మృంగడానికి నేను వస్తున్నాను అన్నట్లుగా మిమ్మల్ని భయపెడుతున్నా. కేవలము భయపెట్టడం వరకే, కానీ మీరు కనుక దేవుని చేతుల్లో ఉంటే, ఆయనకు మీ జీవితాన్ని సమర్పించుకుంటే వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు, వాడు మిమ్మల్ని ముట్టలేడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుని చేతిలో ఉన్న మీకు సమృద్ధైన జీవం కలుగుతుంది. సమృద్ధిగా సమస్తాన్ని కూడా దేవుడు మీకు దయచేయబోతున్నాడు. క్రింద వచ్చిన చదివితే 11వ వచనంలో నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఎంత అద్భుతం కదా! శత్రువైన సాతాను నీ యొక్క సమయాన్ని దొంగతనం చేయడానికి, నీ పరిశుద్ధతను దొంగిలించడానికి, నీ సాక్ష్యాన్ని దొంగిలించడానికి, నీకు దేవుడిచ్చిన వరములను దొంగిలించడానికి, నీ కుటుంబంలో ఉన్న శాంతిని, సమాధానాన్ని దొంగిలించడానికి, నీ ఆరోగ్యాన్ని దొంగిలించడానికి, నిన్ను నాశనం చేయడానికి ఒకవేళ వాడు వస్తూ ఉన్నా, నీవు ఆయనను కాపరిగా చేసుకున్నావు కాబట్టి సమస్తాన్ని దొంగిలించడానికి శత్రువు వస్తూ ఉన్నా, నీకు కాపరిగా ఉన్న ప్రభువు నువ్వు పోగొట్టుకున్న ప్రతిదాన్ని కూడా తిరిగి సమృద్ధిగా నీకు దయచేయడానికి నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. నిన్ను తిరిగి జీవముతో నింపడానికి తన ప్రాణాన్ని ఇచ్చారు. నిన్ను తిరిగి బాగు చేయడానికి తన ప్రాణాన్ని అర్పించారు. ప్రియదేవుని బిడ్డ, భయపడొద్దు. ఈ సత్యాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే ఇక దేనికి భయపడవు. ఒకవేళ శత్రువు గర్జించు సింహం వలె వస్తున్నా, నిజమైన కాపరి నీకు తోడుండగా వాడికి నీకు భయపడవలసిన అవసరత లేదు అని నీవు తెలుసుకుంటావు. ఎంతో ధైర్యంగా ఉంటావు. ఏ విషయాలు ఏమైపోతూ ఉన్నా, ఎటువంటి పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉన్నా, భూమి తలక్రిందులైపోతూ ఉన్నా, పర్వతములు తొలగిపోతూ ఉన్నా, మెట్టలు తత్తరిల్లిపోతూ ఉన్నా, ఆయన కృప నన్ను విడిచిపెట్టదని ఒక ధైర్యాన్ని నువ్వు కలిగి ఉంటావు. మరి లోకమంతా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నువ్వు ఒంటరి అయిపోయినా కూడా
భయపడవు, ఎందుకంటే నా కాపరి నాకున్నాడు, నా ప్రభు నాకున్నాడు. నేను ఇక భయపడాల్సిన అవసరం లేదు. నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నాకున్నారు. నేను ఇక భయపడననే ఒక గొప్ప ధైర్యం నువ్వు కలిగి ఉంటావు. దావీదు మహారాజు ప్రభువును కాపరిగా చేసుకున్నాడు. అందుకే అంత ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. ఎంతమంది శత్రులు తనను తరుముతూ ఉన్నా భయపడలేదు. అందుకే అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడనని. నిజమే, ప్రాణం పెట్టిన ప్రభువు నీకు తోడుగా ఉంటే, ప్రాణం పెట్టిన ప్రభువు నీకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన నీకు కాపరిగా ఉన్నప్పుడు ఇక నువ్వు దేనికి భయపడతావు? ఇక దేనిని గురించి నువ్వు కలవరపడతావు? దేనికి కలవరపడాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు. నీ కొరకు ప్రాణాన్ని ఇచ్చిన ప్రభువు నీవు అడుగుతున్న చిన్న చిన్న విషయాలు నీకు దయచేయడు. ఆయన తప్పక దయచేస్తాడు. అందుకే ఆయన ఈరోజు చెప్తున్నారు, కేవలము జీవం ఇవ్వడానికి మాత్రమే కాదు కానీ అది సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చాను అని. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి, ప్రియ సహోదరుడా, చిన్న చిన్న విషయాల గురించి కూడా నువ్వు భయపడకో, బాధపడద్దు. ఇది చాలా పెద్ద విషయం. చిన్న విషయాలైతే నేను ప్రభువుని అడగగలుగుతాను. ఇది చాలా భయంకరమైన విషయము, చాలా పెద్ద విషయము. దీనిని గురించి నేను ప్రభువుని అడగలేను, దీనిని గురించి నేను ప్రభు దగ్గరికి వెళ్ళలేను. ఈ పెద్ద సమస్య తీరాలంటే నేను గొప్పవారి దగ్గరికి వెళ్ళాలి, పెద్దవారి దగ్గరికి వెళ్ళాలని అనుకోవద్దు. ఈ పెద్ద రోగం నుండి నేను విడుదల పొందాలంటే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోవద్దు. వారెవ్వరూ కూడా నీ కొరకు ప్రాణం పెట్టలేదు. వారెవ్వరూ కూడా నీ కొరకు రక్తం కార్చలేదు, నీ కొరకు గాయపడలేదు, నీ కొరకు బలి అయిపోలేదు. ప్రభు మాత్రమే నీ కొరకు రక్తం కార్చారు. కాబట్టి ఆయన మాత్రమే నీ సమస్యలన్నిటి నుండి కూడా విడిపించగలరు. కన్న తల్లి మరిచినా ఆయన నిన్ను మర్చిపోడు, కన్న తండ్రి విడిచినా ఆయన నిన్ను విడిచిపోడు. సాగరాలు పొంగినా, పర్వతాలు కృంగిపోయినా ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు. మంచి కాపరిగా నీకు ఉండబోతున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితం దేవునికి సమర్పించుకుంటావా? మంచి కాపరి, నాకు కాపరిగా ఉండండి, నా కుటుంబానికి కాపరిగా ఉండండి, నా బిడ్డలకు కాపరిగా ఉండండి అయ్యా. నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో నేను చేసే ప్రతి విషయంలో కూడా నాకు కాపరిగా ఉండండి అయ్యా అని ప్రభువును కాపరిగా చేసుకోండి. ఇక గాఢాంధకారపులో మీరు సంచరిస్తున్న భయపడరు. ఏది కూడా మిమ్మల్ని భయపెట్టలేదు. శత్రువుని సమస్తాన్ని దొంగిలించడానికి నీ దగ్గరకు వచ్చినా వాడిని ఎదిరించే శక్తిని పొందుకుంటావు. నీకు ఎదురవుతున్న ప్రతి శత్రు పోరాటమును కూడా దేవుని శక్తి చేతని ఎదిరించగలుగుతావు. ఎవ్వరు విడిచినా, ఎవరు మరిచినా నీవు నాకుంటే చాలయ్యా అని దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. కన్న తల్లి మరచిన నన్ను మరువనంటివే, కన్న తల్లి మరచిన నన్ను మరువనంటివే, నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు, నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు. నిన్ను చూడగానే మారిన మనసు ఎన్న తరమా ఓ సిలువలోని యేసు, నిన్ను చూడగానే మారిన మనసు ఎన్న తరమా ఓ సిలువలోని యేసు. సాగరాలు పొంగిన, పర్వతాలు కృంగిన, సాగరాలు పొంగిన, పర్వతాలు కృంగిన, నీ అనుమతి లేని నాడు తల వెంట్రుకరాలదంటివే, నిన్ను చూడగానే మారిన మనసు ఎన్న తరమా ఓ సిలువలోని యేసు. మీరెక్కడ నుండి మాటలు వింటున్నా మీకు అనుకూలమైతే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. అత్యంత కృపను బట్టి మరలా ఈ దినమును చూడ్డానికి మాకు సహాయం చేశారు. మీరిచ్చిన మరి యొక్క అవకాశం బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. నేను జీవము సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చానని వాగ్దానం చేశారు. తండ్రి, నీ సమృద్ధి అయిన జీవము కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డను నీ జీవముతో నింపండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి బిడ్డను తాకండి అయ్యా. ప్రతి ఒక్కొక్కరిని దర్శించండి.
ప్రతి కుటుంబంలో కూడా నీ కార్యములు చేయండి తండ్రి. నిర్జీవంగా ఉన్న ప్రతి జీవితాన్ని మీరు జీవింపచేయండి. ఎండిపోయిన ప్రతి జీవితాన్ని చిగురింపచేయండి. పడిపోయిన ప్రతి ఒక్కరిని తిరిగి లేవనెత్తండి అయ్యా. ఆత్మీయంగా పడిపోయిన ప్రతి బిడ్డకు కూడా తిరిగి మొదటి స్థితిని దయచేయండి నాయనా. తిరిగి నీ జీవముతో నింపండి. తిరిగి నీ శక్తిని వారికి దయచేయండి. తిరిగి వారు కోల్పోయిన మొదటి స్థితిని దయచేయండి తండ్రి. సమృద్ధి అయిన నీ ప్రేమను, సమృద్ధి అయిన నీ కృపను, సమృద్ధి అయిన నీ పరిశుద్ధతను, సమృద్ధి అయిన నీ నీతిని వారు పొందుకోవాలి. అట్టి విధంగా ప్రతి ఒక్కరిని అభిషేకించండి. అంతేకాకుండా శారీరకంగా అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారయ్యా, నలిగిపోతున్నారు తండ్రి, కన్నీటితో ఉన్నారయ్యా. శారీరకంగా కూడా మీరు లేవనెత్తండి, ఆర్థికంగా లేవనెత్తండి, మానసికంగా లేవనెత్తండి. ఏ పరిస్థితిని బట్టి కన్నీటితో ఉన్నా ప్రతి పరిస్థితిని మార్చగలిగిన శక్తి నీకుందయ్యా. ప్రతి జీవితంలో కూడా అద్భుతాలు జరిగించండి అయ్యా. ఆర్థిక బంధకాలన్నీ యేసునామములో తెంచివేయబడునుగాక. అనారోగ్య బంధకాలు యేసునామములో తెంచివేయబడునుగాక. ఉద్యోగ విషయంలో ప్రతి బంధకము నుండి విడిపించండి. వ్యాపారంలో ప్రతి బంధకము నుండి విడిపించండి అయ్యా. వారు చేస్తున్న ప్రతి పనిని దీవించండి. వ్యవసాయాన్ని దీవించండి. పాడి పంటలను దీవించండి. వారికి ప్రతి ప్రయత్నము సఫలపరచండి అయ్యా. వివాహ ప్రయత్నాలు సఫలపరచండి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డ జీవితంలో సఫలత దయచేయండి. గృహం కట్టుకోవాలి ఎంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారో సఫలత దయచేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డల జీవితాల్లో సఫలత దయచేయండి. చదువుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞానాత్మతో నింపండి. నీ జీవము సమృద్ధిగా మా ఆత్మీయ కుటుంబంలో అందరికీ దయచేస్తున్నారని నమ్మి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండండి. గర్భంతో ఉన్న బిడ్డను ప్రత్యేక నీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండే రోజంతా తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా అద్భుతకరంగా జయముతో మీరు ముందుకు నడిపిస్తారని నమ్మి నీకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, జీవాన్ని కోల్పోయాను, శక్తిని కోల్పోయాను, పరిశుద్ధతను కోల్పోయాను, నేను ఆశించిన ప్రతి దాన్ని కోల్పోయానని దిగులు పడుతున్నారా? సమృద్ధి అయిన జీవముతో నిన్ను నింపడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. భయపడొద్దు. ఆయన చేతులకు నువ్వు సమర్పించుకో. ఆయన కాపరిగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడను అన్నవారు ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించి